డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ వీడియోలో మనం మ్యాథ్స్ సంబంధించి ఎక్సర్సైజ్ 3Dలో రోమన్ 3లో 3 నుండి 8 వరకు ఉన్న సమ్స్ అన్ని చేద్దాం. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అదే థర్డ్ క్వశ్చన్, డిటర్మినెంట్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు a-1 హోల్ క్యూబ్ అని ప్రూవ్ చేయాలి. ఇది కూడా వెరీ వెరీ ఈజీ. సో బై యూజింగ్ ఏంటి ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ ఎలా చేస్తాము. సో మళ్ళీ సొల్యూషన్ రాస్తున్నాను దీన్ని. ఓకే, తీసినది. ఇప్పుడు ఏం చేస్తానంటే R1లోంచి R2 తీసియాటే. ఫస్ట్ అప్లై R1 గోయింగ్స్ టు R1 మైనస్ R2. ఇప్పుడు మనకి a-1 హోల్ క్యూబ్ కదా ఉంది, అంటే మనకి ఇది a-1 ఇంటూ a-1 ఇంటూ a-1 అంటే a-1 అనేది 3 సార్లు రావాలంటే ఫ్యాక్టర్స్ కింద వస్తుంది అనమాట. సో దీంట్లో దీన్ని తీస్తామనుకోండి 2a క్యాన్సిల్ అయిపోతుంది, a2-1 వస్తుంది, అంటే ఒక a-1 వస్తుంది, ఇక్కడ ఒక a-1 వస్తుంది. 1 - 1 అంటే 0. సో ఆ రో నుంచి మనం a-1 కామన్ తీయచ్చు. ఓకేనా, చూస్తే చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత a² + 2a ఏంటి -2a - 1 లేకపోతే -2a + 1. R1నే చేస్తున్నాం మనం. R1 ఒకటే మారుతుంది, R2 R3 యాజ్ యూజువల్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇది 2a + 1 మైనస్ ఆఫ్ a + 2, తర్వాత 1 - 1 అంటే 0 అయిపోయింది. R2 2a + 1 a + 2 1 3 3 1 ఇది ఈక్వల్స్ టు సింపుల్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, a², 2a క్యాన్సిల్ అయిపోయింది కదా, అంటే a² - 1 ఇక్కడ a-1 ఇక్కడ 0 2a + 1 a + 2 1 3 3 1. ఇప్పుడు ఏం చేస్తానంటే R2లోంచి R1 తీస్తాం, R3. సో అప్లై R2 గోయింగ్స్ టు R2 మైనస్ R3 ఇలా చేసామనుకోండి, ఇప్పుడు ఒక a-1 ఫ్యాక్టర్ వస్తుంది. అర్థమవుతుంది, చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు a² - 1 ఎలా రాయొచ్చు, a-1 ఇంటూ a + 1, ఇక్కడేమో a-1, ఇదేమో 0. ఇక్కడ దీంట్లో దీన్ని సపరేట్ చేస్తున్నాం కదా, అంటే ఏంటి 2a + 1 - 3, ఇది a + 2 - 3, ఇది 1 - 1 అంటే 0. నెక్స్ట్ థర్డ్ రో యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ ఫస్ట్ రో నుంచి a-1 కామన్ తీసుకోవచ్చు కదా, కామన్ తీస్తే ఎంత వస్తుంది, a-1 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది, a + 1 ఉంది, ఇక్కడ a-1 వెళ్ళిపోయింది కాబట్టి 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 0. ఒకసారి చెక్ చేసుకోండి, a-1 ఇంటూ a + 1 అంటే సరిపోయింది. నెక్స్ట్ a-1 ఇంటూ 1 అంటే a-1 సరిపోయింది, a-1 ఇంటూ 0 అంటే 0 సరిపోయింది. తర్వాత సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, 2a - 2 వస్తుంది. ఇది 2a - 2 అంటే 2 ఇంటూ a-1. నెక్స్ట్ ఇది a + 2 - 3 అంటే మళ్ళీ a-1. నెక్స్ట్ 0 సరిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ 3 3 1. ఇప్పుడు ఏదైనా కామన్ గీయగలమా చూడండి, సెకండ్ రో నుంచి a-1 కామన్ తీయగలం కదా మనం. తీస్తే ఏమవుతుంది, a-1 ఇంటూ తీసేస్తే a-1 డెట్ a + 1 1 0 2 1 0 3 3 1. ఇప్పుడు చూడండి, డెట్ చూడండి, నచ్చిన రో తీసుకోవచ్చు, నచ్చిన కాలం తీసుకోవచ్చు. అయితే మనం ఏ రో తీసుకుందాం లేదా ఏ కాలం తీసుకుందాం చెప్పండి ఒకసారి. ఎలా చెప్తాం చూడండి, మనం థర్డ్ కాలం తీసుకున్నాం అనుకోండి, 2 జీరోలు ఉన్నాయి, అంటే ఈ 1తో చేస్తే చాలు. ఈ 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది కదా. మనం ఏం చేస్తామంటే ఎక్స్పాండ్ ద డిటర్మినెంట్ బై యూజింగ్ థర్డ్ కాలం అని చెప్పేసి రాస్తాం. ఓకేనా, సో ఎక్స్పాండ్ డెట్ బై C3 కాలం 3 అని. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు a-1 ఇంటూ a-1 చేస్తే చూడండి, 0 ఇంటూ అంటే 0 ఉన్న ఫస్ట్ రోని 0 ఉన్న థర్డ్ కాలం తీస్తే ఇదంతా వస్తుంది కదా. సో 0 ఇంటూ ఎనీథింగ్ అంటే 0 ప్లస్ ఇది 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ 1 ఇంటూ 1 ఉన్న ఈ థర్డ్ కాలంని థర్డ్ రో తీసేస్తే ఎంత వస్తుంది, 1 ఇంటూ డెట్ ఎంత a + 1 1 2 1 కదా. ఓకే,
దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ వన్ ఇంటూ ఏ మైనస్ వన్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ ఏ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇంటూ చూడండి 1 ఇంటూ ఏ ప్లస్ వన్ ఇంటూ 1 ఏ ప్లస్ వన్ మైనస్ 2 ఇంటూ 1 2 అంటే ఏ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ వన్లోంచి 2 తీస్తే ఏ మైనస్ వన్. సో ఏ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ వన్ అంటే ఎంత వస్తుంది ఏ మైనస్ వన్ హోల్ క్యూబ్ వస్తుంది కదా. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. షో దట్ డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీసీ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ. ఓకే, ఇది ఎలా చేస్తాము చూడండి. ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో అన్ని ఏలు ఉన్నాయి చూసారా, ఉన్నాయా? ఒక ఏని బయట తీసేయచ్చు కదా. అలాగే సెకండ్ కాలం నుంచి బి తీయొచ్చు, థర్డ్ కాలం నుంచి సి తీయొచ్చు. సో ఏమవుతుంది ఏబిసి ఫస్ట్ వచ్చింది. ఓకే, చూసిన వెంటనే ఒక్కోసారి మనకి ఐడియా వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ చెప్తున్నాను నేను. సో సొల్యూషన్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ కాలం నుంచి ఏ, సెకండ్ కాలం నుంచి బి, థర్డ్ కాలం నుంచి సి కామన్ తీసేస్తే ఇప్పుడు ఎంత వస్తుంది? ఏ తీసాం కాబట్టి 1 ఏ స్క్వేర్. నెక్స్ట్ 1 బి స్క్వేర్, 1 సి స్క్వేర్. అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఫస్ట్ రోలో 1 1 1లు ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటే దీన్ని 0 చేస్తాను, దీన్ని 0 చేస్తాను. చేసామనుకో డిటర్మినెంట్ ఈజీ అయిపోతుంది. సో మరి ఇది 0 చేయాలంటే ఏం చేయాలి? C2 కదా, C2 ఉంది కదా. సో C2ని C1 ఉపయోగించి చేయాలి. సో C2 C3ని C1ని యూజ్ చేసి ఈ ఫస్ట్ ఎలిమెంట్స్ 0 చేయాలి. C2 C3లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని. సో ఏం చేస్తారంటే అప్లై. మరి 0 అవ్వాలంటే ఏమవ్వాలి? C2 గోయింగ్స్ టు C2 మైనస్ C1. అలాగే C3 గోయింగ్స్ టు C3 మైనస్ C1. రెండింటికి C1 యూజ్ చేద్దాం. అంటే ఇప్పుడు ఏంటి మారుతున్నాయి చూడండి, C2 C3లే మారుతున్నాయి, C1లో మారు. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి ఇంటూ, ఇప్పుడు C1 అలా రాసియండి 1a స్క్వేరు. ఇప్పుడు చూడండి 1 మైనస్ 1 అంటే 0, C2 మైనస్ C1 అంటే 1 మైనస్ 1. నెక్స్ట్ బి మైనస్ ఏ 0, అదే బి మైనస్ ఏ. నెక్స్ట్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అయిపోయింది. నెక్స్ట్ మరి C3 ఎలా వస్తుంది? C3 మైనస్ C1 అంటే C3లోంచి C1 తీయాలి. అంటే 1 మైనస్ 1 అంటే 0, C మైనస్ ఏ. నెక్స్ట్ C స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, C స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి ఇంటూ 1a స్క్వేర్ 0 బి మైనస్ ఏ, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కదా. అంటే బి మైనస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ. నెక్స్ట్ 0 సి మైనస్ ఏ, సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ. అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్త చూడండి, సెకండ్ కాలం నుంచి బి మైనస్ ఏ బయట తీయొచ్చా లేదా చూడండి. అలాగే థర్డ్ కాలం నుంచి సి మైనస్ ఏ బయట తీయొచ్చా లేదా చూడండి. సో ఇక్కడ బి మైనస్ ఏని సి మైనస్ ఏని కామన్ తీసేయండి. తీస్తే ఎంత వస్తుంది చూడండి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఏబిసి ఇంటూ, సో బి మైనస్ ఏ కామన్ తీసేస్తున్నాను, బి మైనస్ ఏ. నెక్స్ట్ ఇక్కడ సి మైనస్ ఏ తీసేస్తే ఎంత వస్తుంది చూడండి. 1a స్క్వేర్ 1a స్క్వేర్. నెక్స్ట్ 0 1 బి మైనస్ ఏ తీస్తే 1 కదా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? ఇప్పుడు బి ప్లస్ ఏ వస్తుంది, బి ప్లస్ ఏ. నెక్స్ట్ 0 1 ఇక్కడ సి ప్లస్ ఏ. ఇప్పుడు చూడండి డిటర్మినెంట్ దేన్ని యూజ్ చేసుకొని మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాము. 2 జీరోలు ఉన్న రో కనిపిస్తుంది చూసారా, ఏంటది? ఫస్ట్ రో. సో ఎక్స్పాండ్ ది డెట్ బై యూజింగ్ ఫస్ట్ రో. సో ఎక్స్పాండ్ డెట్ బై యూజింగ్ R1 అంటే రో 1 అని అర్థం. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఎంత వస్తుంది? 1 ఇంటూ, సో ఈ 1 ఇంటూ ఎంత వస్తుంది? 1 ఇంటూ సి ప్లస్ ఏ మైనస్ 1 ఇంటూ బి ప్లస్ ఏ. మిగతా రెండు కూడా ఏమవుతున్నాయి? జీరోస్ అయిపోతున్నాయి. 0 ప్లస్ 0
ఎందుకంటే ఈ జీరోతో జీరో జీరోతో జీరో. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏబిసి ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఇక్కడ చూడండి ఒక ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇప్పుడు సి మైనస్ బి వచ్చింది. ఎంత? సి మైనస్ బి. ఇప్పుడు చూడండి ఇందులో నేను మైనస్ కామన్ తీస్తాను. అంటే ఎంత వస్తుంది? ఏబిసి ఇంటూ -1 ఇంటూ ఎంత? ఏ మైనస్ బి. మైనస్ కామన్ తీస్తాను. ఇక్కడ మళ్ళీ సి మైనస్ ఏ. మళ్ళీ ఇందులో ఏం కామన్ తీస్తారు? -1 కామన్ తీస్తారు. తీస్తే ఎంత వస్తుంది? బి మైనస్ సి. సో -1 ఇంటూ -1 అంటే +1. ఎంత వస్తుంది ఇప్పుడు? ఏబిసి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ. ఇది ఓకేనా? చూసారా ఏబీసీలు ఎలా వచ్చాయి? ఫస్ట్ కాలం నుంచి ఏ, సెకండ్ కాలం నుంచి బి, థర్డ్ కాలం సి కామన్ తీస్తే ఏబీసీ వస్తుంది. తర్వాత ఇక్కడ 1 1 1 ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా 1 1 1 ఉన్నప్పుడు ఏదో ఒక 1ని యూజ్ చేసి మిగతా రెండింటిని 0 చేయాలి. సో ఈ రెండింటిని 0 చేయాలంటే దీన్ని ఉపయోగం చేయాలంటే అప్పుడు కాలం ఆపరేషన్ అప్లై చేయాలి. 1 నుంచి 1 పోతే 0 కాబట్టి C2 మైనస్ C1 వాడాము. అలాగే ఈ 1 నుంచి 1 పోతే 0 అవుతుంది కాబట్టి C3 మైనస్ C1 వాడాము. ఓకే, తర్వాత కామన్ తీసాము. నెక్స్ట్ ఇలా డెట్ ఎక్స్పాండ్ చేయాల్సినప్పుడు ఏదైనా రో కానీ కాలమ్ కానీ తీసుకున్నప్పుడు అందులో 2 జీరోలు కానీ ఉంటే అది దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాంటి రోని మనం సెలెక్ట్ చేయాలి. ఓకేనా? అలా చేస్తే మనకి ఈజీగా వస్తుంది. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. షో దట్ దిస్ డిటర్మినెంట్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఈ సమ్ చాలా ఈజీ 2 మార్క్స్ క్వశ్చన్ అనమాట ఇది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ 3 కాలమ్స్ కలిపి ఈ 3 రోస్ కలిపితే ఏమవుతుంది చూడండి. ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ. ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 0 వస్తున్నాయి కదా. అలాగే ఈ 3 కలిపితే ఇక్కడ 0 వస్తుంది, ఈ 3 కలిపితే 0 వస్తుంది. అంటే కంప్లీట్గా ఒక రో 0 అయిపోతుంది. కంప్లీట్గా ఒక రో కానీ ఒక కాలం కానీ 0 అయితే డెట్ ఏమవుతుంది? 0 అయిపోతుంది కదా. అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే మ్యాట్రిక్స్ని తీసుకుందాం. ఇచ్చిన డెట్ను ఒకసారి తీసుకుందాము. ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ, బి మైనస్ సి, సి మైనస్ ఏ, ఏ మైనస్ బి, సి మైనస్ ఏ, ఏ మైనస్ బి, బి మైనస్ సి. సో అప్లై. రో తీసుకున్నా పర్లేదు, కాలం తీసుకున్నా పర్లేదు. అంటే ఈ 3 కలిపినా పర్లేదు, అయితే ఈ 3 కలిపినా పర్లేదు. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ చూసుకోండి ఒకసారి. అప్లై R1 గోయింగ్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? ఏ మైనస్ బి ప్లస్ బి మైనస్ సి ప్లస్ సి మైనస్ ఏ. సరిపోయింది. ఈ 3 కలిపితే నెక్స్ట్ ఈ 3 కలిపితే బి మైనస్ సి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ బి. తర్వాత సి మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ బి మైనస్ సి. ఇంకా R1 ఒకటే కదా చేంజ్ అవుతుంది, R2 R3లో చేంజ్ అవ్వు. అంటే ఇక్కడ బి మైనస్ సి, సి మైనస్ ఏ, ఏ మైనస్ బి. ఇక్కడ సి మైనస్ ఏ, ఏ మైనస్ బి, బి మైనస్ సి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? ఇది 0 అనుకున్నాం కదా. ఏ బి, బి సి, సి ఇది 0. అలాగే ఇది 0 వస్తుంది, ఇదేమో 0 వస్తుంది. బి మైనస్ సి, సి మైనస్ ఏ మైనస్ బి, నెక్స్ట్ సి మైనస్ ఏ మైనస్ బి, బి మైనస్ సి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 0. సిన్స్ ఫస్ట్ రో ఈజ్ 0 రో. ఫస్ట్ రో ఈజ్ 0 రో. ఇలాగే ఎగ్జాంపుల్ ఒక సమ్ ఉంది. అదేంటంటే 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి ఉంటుంది. అది ఎలా వస్తుందంటే మనకి ఒక ప్రాపర్టీ ఉంది 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అని. మీరు సెకండ్ ఇయర్లో కాంప్లెక్స్ నెంబర్స్లో నేర్చుకుంటారు ఇది. ఓకే, ఇప్పుడు చూడండి ఈ 3 కలపండి ఎంత వస్తుంది? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. సో అలాగే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. అలాగే ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో ఈ సమ్ చాలాసార్లు అడిగాడు 2 మార్క్స్ క్వశ్చన్ కింద. సేమ్ యాస్టీజ్ అనమాట. ఇలా రాసి సిన్స్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0, సో ఫస్ట్ రో ఈజ్ 0, దేర్ ఫోర్ ద డెటా ఈజ్ 0 అని చెప్పేసి చేస్తారు. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. షో దట్ దిస్ డిటర్మినెంట్ ఈక్వల్స్ టు 0. ఇది కూడా ఈజీనే. ఇక్కడ మీరు థర్డ్ కాలం చూడండి. 2 ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారు. 2 ఎలిమెంట్స్ యొక్క సమ్ము ఏ స్క్వేర్ను మైనస్ బీసీ, అలాగే బీ స్క్వేర్ మైనస్ ఏసీ, సి స్క్వేర్ మైనస్ ఏబి. అందువల్ల
సి స్క్వేర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ సమ్ ఆఫ్ 2 ఎలిమెంట్స్గా రాయగలుగుతున్నాం కాబట్టి ఈ డెట్ మొత్తాన్ని టూ డెట్స్గా రాసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ మనకు ఒకటి ఉంది. ఓకే, అది ఉపయోగించి మనం చేద్దాం. సో షో దట్ అన్నారు కాబట్టి సొల్యూషన్ నేను స్టార్ట్ చేస్తాను. ఈక్వల్స్ టు 0 రావాలి, చూద్దాం. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్, చూడండి, ఈ తీసేయండి, తీసేసి మిగతా ఎలిమెంట్స్తో రాసేయండి డెట్. అలాప్పుడు ఏం చేస్తాం, ఏ స్క్వేర్ తీసేస్తాము, ఈ మిగతా ఎలిమెంట్స్తో రాస్తాం. సో ఫస్ట్ డెట్ ఎలా వస్తుంది, బీసీ ఏసీ ఏబీని మనం ఎలిమినేట్ చేసి చేయాలి. అంటే ఏమవుతుంది, 1 ఏ స్క్వేర్, 1 బి స్క్వేర్, 1 సి స్క్వేర్ మైనస్, ఈ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్, ఒకవేళ ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంటే అప్పుడు ప్లస్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, అది మైనస్, ఇది ఎంత వస్తుంది, ఇప్పుడు ఇది తీసేద్దాం. ఇప్పుడు ఎంత వస్తుంది, 1 ఏబీసీ, తర్వాత 1 తర్వాత 1 ఓకే, సో మాకు నచ్చలేదు సార్ అంటే ఇక్కడ ప్లస్ రాసి లోపల మైనస్ రాయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, దీన్ని కానీ ఫిక్స్డ్గా ఉంచేసి దీన్ని మారుస్తూ వస్తాం, అది ఈ విధంగా మారుతుంది. సో రెండు ఈక్వల్ అయిపోతే ఇక్కడ 0 అవుతుంది అనమాట. సో దీన్ని ఇలా ఫిక్స్డ్గా ఉంచేద్దాం, దీన్ని మారుద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి, 1 ఏ స్క్వేర్, బి స్క్వేర్, సి స్క్వేర్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇదంతా వాళ్ళు మనకి 0 కదా అవ్వాలి. సో ఈక్వల్స్ టు 0 అయితే అర్థం ఏంటి, ఇది అవతలకి వెళ్ళిపోతే రెండు ఈక్వల్ కదా అవుతాయి. అంటే దీన్ని ఈ విధంగానే చేయాలి, లేకపోతే దీన్ని ఈ విధంగానే చేయాలి. సో దీన్ని ఎలా ఉంచేస్తున్నాను, దీన్ని మారుస్తాను ఇప్పుడు. సో ఏం చేస్తానో చూడండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని ఏబీసీ అని రాద్దాం. ఇది కూడా మనం చేసాం. రాస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 1 ఏబీసీ, 1 బిఏసీ, తర్వాత 1 సిఏబి. ఇక్కడ ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈ ఏ చేత ఫస్ట్ రోని చూడండి, ఈ ఏ చేత ఫస్ట్ రోని, ఈ బి చేత సెకండ్ రోని, ఈ సి చేత థర్డ్ రోని మల్టిప్లై చేసేద్దాం. అంటే ఎంత వస్తుంది, ఇలా ఆల్రెడీ చేసాం మనం ఇలాంటి సమ్స్ మనం. సో 1 ఏ స్క్వేర్, 1 బి స్క్వేర్, 1 సి స్క్వేర్ మైనస్ ఈ 1/ABC ఎలా ఉంటుంది, ఏం చేస్తాం ఇప్పుడు, ఏ చేత ఫస్ట్ రోని మల్టిప్లై చేసి ఎంత వస్తుంది, ఏ స్క్వేర్ ఏబిసి. నెక్స్ట్ ఈ బి చేత బి స్క్వేర్ ఏబిసి, నెక్స్ట్ సి స్క్వేర్ ఏబిసి. ఇప్పుడు చూడండి, ఏమైనా ఐడియా వస్తుందా మీకు, థర్డ్ కాలం చూడండి, థర్డ్ కాలం ఎలిమెంట్స్ అన్ని ఈక్వల్ అవుతున్నాయి కదా. సో ఏబీసీని ముందు తీసుకొచ్చేవచ్చా, ఆల్రెడీ చేసాం ఇలాంటి సమ్ము. సో తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఏ స్క్వేర్, 1 బి స్క్వేర్, 1 సి స్క్వేర్ మైనస్ ఏబీసీ ఇంటూ ఎంత వస్తుంది, ఏబీసీ తీస్తే ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1, ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడండి ఏబీసీ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కదా. ఫస్ట్లో ఏంటుంది, 1 ఉంది, అందరికీ నాకు ఇక్కడ 1 రావాలి, అంటే దీన్ని ఇక్కడ తీసుకురావాలి. సో అప్పుడు ఏం చేయాలి, 1 ఎక్కడ ఉన్నాయి, C3లో ఉన్నాయి, ఏబీసీలు C1లో ఉన్నాయి. సో రెండింటిని ఇంటర్చేంజ్ చేద్దాం. సో ఇక్కడ రాస్తారు, అప్లై C1 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ C3 చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, ఇప్పుడు 1 ఏ స్క్వేర్, 1 బి స్క్వేర్, 1 సి స్క్వేర్ మైనస్, చూడండి మరి దీని డెట్ట ముందు ఏంటుంది, మైనస్ ఉంది. సో మన ఇక్కడ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఇంకో మైనస్ వస్తుంది. సో ఎంత, 1 ఏ స్క్వేర్, బి స్క్వేర్, సి స్క్వేర్, ఏబిసి. లేకపోతే మనం ప్లస్ రాసుకున్నా పర్లేదు, సింబల్ మారుతుందన్నాం కదా, అక్కడ ప్లస్ అవుతుంది అంతే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏంటుంది, 1 ఏ స్క్వేర్ ఉంది, అంటే ఇక్కడ ఏబీసీలు ఉన్నాయి, సెకండ్ కాలంలో ఏబీసీ ఉన్నాయి, ఇక్కడ ఏంటి థర్డ్ కాలంలో ఉన్నాయి. సో ఈ రెండు ఇంటర్చేంజ్ చేద్దాం. ఇక్కడ ఎలా రాస్తారు, అప్లై C2 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ C3, అంటే దిస్ ఈజ్ 1
ఏ స్క్వేర్ 1b బి స్క్వేర్ 1c సి స్క్వేర్. మళ్ళీ రెండు కాలమ్స్ ఇంటర్చేంజ్ చేసాం, అప్పుడు ఏమవుతుంది డిటర్మినెంట్ సైన్ మారుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాదు ఏమవుతుంది మైనస్ అవుతుంది. అంటే మైనస్ ఇంత 1 1 1 ఈ రెండు ఇంటర్చేంజ్ చేసాం అంటే ఏబిసి ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. ఇప్పుడు రెండు ఈక్వల్ కదా డెట్లు, సో ఇప్పుడు ఏమవుతుంది రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వస్తుంది మనకి 0 వస్తుంది. ఓకేనా ఉంది. ఇప్పుడు దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. షో దట్ దిస్ డిటర్మినెంట్ ఈక్వల్స్ టు x + 2a ఇంటూ x - a హోల్ స్క్వేర్. చాలా ఈజీ, ఇది కదా ప్రూవ్ చేయాలి మనం. ఓకే సొల్యూషన్. ఇప్పుడు చూడండి ఈ 3 ఎలిమెంట్స్ యాడ్ చేయండి. x a అంటే x + 2a కదా వస్తుంది. ఈ 3 యాడ్ చేయండి x + 2a, ఈ 3 యాడ్ చేయండి x + 2a. సో ఇక x + 2a కామన్ తీయొచ్చు కదా, అయిపోయింది కదా ఒకటి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అప్లై. సో ఇవి కలుపుతున్నాం, కాలమ్ వైజ్ కలుపుతున్నాం అంటే రో ఆపరేషన్స్ అప్లై చేయాలని అర్థం. అప్లై r1 గోయింగ్స్ టు r1 ప్లస్ r2 ప్లస్ r3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు యాడ్ చేస్తే x a యాడ్ చేస్తే ఎంత వస్తుంది x + 2a. మరి axa యాడ్ చేస్తే ఎంత వస్తుంది x + 2a. అలాగే axa అంటే x + 2a. ఇక్కడ ax. మరి ఫస్ట్ కాలంలో ఎలిమెంట్స్ అది ఫస్ట్ రోల్ ఎలిమెంట్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. సో ఆ ఎలిమెంట్ కామన్ తీసుకోవచ్చు కదా, తీస్తే ఎంత వస్తుంది ఇక్కడ x + a ఇంటూ ఎంత 1 1 1 axa aax దిస్ ఈజ్ ఈక్వల్స్ టు. ఇప్పుడు చూసారా 1 1 1 ఉన్నాయి కదా, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇలా 3 1s ఉన్నప్పుడు 2 1s 0 చేసేద్దాం. సో నేను ఇప్పుడు దీన్ని 0 చేయాలి, దీన్ని 0 చేయాలి. అందువల్ల ఏం చేస్తామంటే C2ని మార్చాలి, అంటే C2 - C1. అలాగే ఇది మార్చాలి C3 - C1. సో అప్లై C2 గోయింగ్స్ టు C2 - C1, C3 గోయింగ్స్ టు C3 - C1. అప్లై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది x + 2a ఇంటూ C2 C3లే మారుతున్నాయి అంటే C1 అలా వచ్చేస్తుంది. సో 1aa అంతే కదా 1aa. ఇక్కడ చూడండి దీంట్లో నేను సపరేట్ చేస్తాను అంటే 1 - 1 అంటే 0. నెక్స్ట్ x - a నెక్స్ట్ ఇక్కడ a - a 0. నెక్స్ట్ C3 - C1 1 - 1 అంటే 0. a చూడండి a - a 0, x - a వస్తుంది అంటే 0 x - a. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ సెకండ్ కాలం నుంచి x - a కామన్ తీస్తాను, థర్డ్ కాలం నుంచి x - a కామన్ తీస్తాను. తీస్తే ఎంత వస్తుంది x + 2a ఇంటూ దీంట్లో x - a కామన్ తీస్తే, అలాగే దీని నుంచి ఒక x - a కామన్ తీస్తే ఎంత వస్తుంది చెప్పండి 1 a 0 1 1 0 0 0 1. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x + 2a ఇంటూ ఎంత వస్తుంది ఇక్కడ x - a హోల్ స్క్వేర్ ఇంటూ. ఇప్పుడు డెట చూడండి లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ కానీ అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ కానీ లేకపోతే స్కాలర్ మ్యాట్రిక్స్ కానీ అయినప్పుడు దాని యొక్క డెట్ ఎలా వస్తుంది స్కాలర్ మ్యాట్రిక్స్ కానీ లేకపోతే డయాగనల్ మ్యాట్రిక్స్ కానీ డెట్ ఎలా వస్తుంది అంటే డయాగనల్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసేయడమే. సో డయాగనల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 1 1 1 ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 1 × 1 × 1. ఓకే ఎక్స్పాండ్ డెట్ బై R1 అంటే రో 1 అని అర్థం. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x + 2a ఇంటూ x - a హోల్ స్క్వేర్. ఇది దీని యొక్క ఆన్సర్. ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి. 5th క్వశ్చన్ అమ్మా, ఇది డిఫరెంట్ క్వశ్చను, ఇంతవరకు చేయలేదు ఇలాంటి మోడలు. దీనికి ఏం చేస్తామంటే ముందు క్వశ్చన్ చూద్దాం. దిస్ డెట్ ఈక్వల్స్ టు 4 × a + b × b + c × c + a. మామూలుగా ఎలా ఆలోచిస్తాం మనం, ఇక్కడ a + bలు b + c c + a 3 కూడా ఫ్యాక్టర్లు. సో a + b వస్తుందేమో అని చూస్తాం, ఈ 3 కలిపితే a + b వస్తుందా లేకపోతే ఈ 3 కలిపితే b + c వస్తుందా అలా చూస్తాం మనం. బట్ అలా చూసినా రాదు ఇది. సో ఇది డిఫరెంట్ మోడల్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఈ మొత్తాన్ని ఒక డెల్టా అనుకుంటాం, డెల్టాని అనుకొని
మనం 9th 10th మనం ఒక రిమైండర్ థియరము ఫ్యాక్టర్ థియరం వాడాం, మనం గుర్తుందో లేదో. సో ఈ డెట్ కడితే ఎందులో ఫంక్షన్ వస్తుంది చూడండి, ఏబీసీలోనే కదా మన ఆన్సర్లో ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి, ఏబీసీలోనే కదా వస్తుంది మనకి. సో ఎఫ్ ఆఫ్ సమ్ ఏబీసీ అని వస్తుంది, అంటే ఏబీసీలో ఒక పాలినామియల్ వస్తుంది. సో ఏబీసీలో పాలినామియల్ వచ్చినప్పుడు దీనికి ఇప్పుడు ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ సి 3 కూడా ఫ్యాక్టర్లు అవుతున్నాయి కదా. ఓకే, సో ఫ్యాక్టర్ దగ్గర ఏం చెప్తుంది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే దానికి ఎక్స్ మైనస్ ఏ ఫ్యాక్టర్ అవ్వాలంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అవ్వాలి కదా, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 0 అవ్వాలి కదా. అలాగే ఇప్పుడు నాకు ఏ ప్లస్ బి ఫ్యాక్టర్ అవ్వాలంటే అంటే ఏ ప్లస్ బి 0 చేస్తాము, అప్పుడు బి ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ ఏ అవుతుంది. అంటే బి ఈక్వల్స్ టు మైనస్ ఏ సబ్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు ఈ డెట్ 0 వచ్చింది అనుకోండి. సో అప్పుడు డెట్కి ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఈ మొత్తాన్ని డెల్టా అనుకుంటే ఈ డెల్టాలో ఏకి బదులు మైనస్ బి లేకపోతే బీకి బదులు మైనస్ ఏ తీసుకుంటే ఆ డెల్టా 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ డెల్టాకి అంటే ఈ డిటర్మినెంట్కి ఏ ప్లస్ బి ఫ్యాక్టర్ అవుతుంది, అలాగే బి ప్లస్ ఏ ఫ్యాక్టర్ అవుతుంది, సి ప్లస్ ఏ ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా? సో ఈ 3 ఫ్యాక్టర్లు అయిపోతే చెప్తాం. ఈ కాన్స్టెంట్ని మనం ఏదో కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకొని ప్రూవ్ చేస్తాం. ఓకేనా? సో ఇది డిఫరెంట్ మోడల్ ఇది. సో ఏం చేస్తున్నాం మనం, దీన్ని ముందు డెల్టా అనుకుందాం. ఏమనుకుంటాము, డెల్టా. కట్ చేస్తున్నాను చూడండి, ఇదో పక్కన ఉంచండి. సొల్యూషన్ లెట్ డెల్టా ఈక్వల్స్ టు దిస్. సబ్స్టిట్యూట్ ఫ్యాక్టర్ థియరం వాడదాం. సబ్స్టిట్యూట్ బి ఈక్వల్స్ టు మైనస్ ఏ. బి ఈజ్ కూడా మైనస్ ఏ ఎందుకు తీసుకున్నాను నేను, ఏ ప్లస్ బి ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి బి ఎంత వస్తుంది, మైనస్ ఏ అవుతుంది. సో బి ఈజ్ కూడా మైనస్ ఏ డెల్టాలో తీసుకున్నప్పుడు, ఈ డెట్లో తీసుకున్నప్పుడు 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏ ప్లస్ బి ఫ్యాక్టర్ అవుతుంది. అదే కాన్సెప్ట్. ఓకే, దెన్ డెల్టా ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు మైనస్ ఏ అంటే మనకు ఆన్సర్ ఏంటంటే ఈ మొత్తం డెల్టాల్లో బి ఉండకూడదు, ఇంకా ఏ ఉండాలి, సి ఉండాలి. బి కనిపించిన వాళ్ళ దగ్గరల్లా ఏ పెట్టేసుకోవాలి, అంతే, మైనస్ ఏ పెట్టాలి. చూడండి ఇప్పుడు -2a, ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది, బి మైనస్ సి అంటే ఏ ప్లస్ బి అవుతుంది, 0 కదా అవుతుంది, 0. నెక్స్ట్ సి ప్లస్ ఏ, నెక్స్ట్ ఏ ప్లస్ బి అంటే 0. ఇలా తీసుకుంటే దాన్ని ఇక్కడ రాద్దాం, బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ -2 ఇంటూ, మరి బి ఉండకూడదు అన్నాం కదా, అంటే మైనస్ ఏ. నెక్స్ట్ బి ఉండకూడదు అన్నాం కదా, మైనస్ ఏ ప్లస్ సి. నెక్స్ట్ ఇది సి ప్లస్ ఏ, బి ఉండకూడదు కదా, అంటే సి మైనస్ ఏ. నెక్స్ట్ -2c, -2c. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, -2a 0, సి ప్లస్ ఏ 0, 2a, సి మైనస్ ఏ, సి ప్లస్ ఏ, సి మైనస్ ఏ, -2c, -2c. ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఫస్ట్ రో ఉపయోగించి మనం దీన్ని డెట్ని ఎక్స్పెండ్ చేసేద్దాం. చేస్తే ఎంత వస్తుంది చూడండి, -2a ఇంటూ ఎంత వస్తుంది, 2a, సి మైనస్ ఏ, నెక్స్ట్ సి మైనస్ ఏ, -2c. అయిపోయింది కదా. 2a ఉన్న రోని 2a కాలం చేస్తే ఇది కదా వస్తుంది, రాసాం. 0 ఇంటూ ఎనీథింగ్ అంటే 0a, ఇంకా రాయవసరం లేదు. ప్లస్ ఇక్కడ సి ప్లస్ ఏ ఇంటూ మళ్ళీ సి, ఈ రోని కాలం తీసేస్తే ఎంత వస్తుంది, 0, 2a, సి ప్లస్ ఏ, సి మైనస్ ఏ. అంటే ఏంటి, బై ఎక్స్పాండింగ్ డెట్ విత్ బై యూజింగ్ రో 1 R1 అని అర్థం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చూడండి, -2a ఇంటూ, నేను చెప్పేస్తాను, -2a ఇంటూ చూడండి 2a ఇంటూ -2c అంటే -4ac. నెక్స్ట్ సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ అంటే సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. సరిపోయింది, ఈ 0 అయిపోయింది. సి ప్లస్ ఏ ఇంటూ, చూడండి 0 ఇంటూ సి మైనస్ ఏ అంటే 0, మైనస్ 2a ఇంటూ సి ప్లస్ ఏ, 2a ఇంటూ సి ప్లస్ ఏ. ఓకే, చూడండి ఇందులో రెండిట్లో మైనస్ కామన్ తీస్తే ఎంత వస్తుంది, మైనస్ వస్తుంది కదా, మైనస్ అంటే ప్లస్ అంటే 2a ఇంటూ ఇక్కడ ఎంత ఉంది, ఇది సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 4ac ప్లస్ ఇక్కడ సి ప్లస్ అయితే మల్టిప్లై చేసి అంటే
ఇక్కడ సి ప్లస్ ఏ ఇంటూ మైనస్ 2a ఇంటూ సి ప్లస్ ఏ అంటే ఎంత వస్తుంది మైనస్ 2a ఇంటూ సి ప్లస్ ఏ హోల్ స్క్వేర్. అర్థమవుతుందా? ఇది ఏ ఫార్ములా చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 4xy. మరి దీని ఫార్ములా ఏంటి, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ కదా, తెలుసా తెలీదా? సో ఆ విధంగా రాసుకుంటే ఇదేమవుతుంది సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 4ac అంటే ఏమవుతుంది 2a ఇంటూ సి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2a ఇంటూ సి ప్లస్ ఏ హోల్ స్క్వేర్. సో రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఎంత వచ్చింది 0 వచ్చింది. దేర్ఫోర్ ఏమైంది, ఈ డెట్లో బీ ప్లేస్లో -a తీసుకుంటే డెట్ 0 అయింది. దేర్ఫోర్ ఏమవుతుంది డెట్ ఈజ్ ఈక్వల్స్ టు దేర్ఫోర్ డెల్టా ఈక్వల్స్ టు 0 ఇఫ్ b ఈక్వల్స్ టు -a. దేర్ఫోర్ హెన్స్ a ప్లస్ b ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ డెల్టా. అలాగే బి ప్లస్ సి ఉంటుంది అంటే బీ ప్లస్లో -a తీసుకుంటాను, అప్పుడు కూడా సేమ్ ఇలా చేస్తే అది కూడా డిటర్మినెంట్ 0 అయిపోతుంది. అలాగే సి ప్లస్లో -a తీసుకుంటే డిటర్మినెంట్ 0 అయిపోతుంది. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఫ్యాక్టర్ అవుతుంది, బి ప్లస్ ఏ ఫ్యాక్టర్ అవుతుంది, బి ప్లస్ సి ప్లస్ ఏ. సో సిమిలర్లీ అని రాద్దాం. సో సిమిలర్లీ బి ప్లస్ సి ప్లస్ ఏ ఆర్ ఆల్సో ఫ్యాక్టర్స్ ఆఫ్ డెల్టా. దేర్ఫోర్ చూడండి ఇది ఫ్యాక్టర్ ఏది ఏ ప్లస్ బి ఫ్యాక్టర్. సో దేర్ఫోర్ డెల్టా ఈక్వల్స్ టు సమ్ కే ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి ఇంటూ సి ప్లస్ ఏ ఫర్ సమ్ రియల్ నెంబర్ కే. ఇది ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి సమ్ కాన్స్టెంట్ అని రాసుకోవచ్చు దీన్ని మనం. అది కూడా ఫ్యాక్టర్ థియరమే. చూసారా ఆల్ఫా బీటాలు రూట్స్గా ఉండే ఈక్వేషన్ అంటే ఎలా రాస్తాం, కే ఇంటూ అని రాస్తాం కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అని రాస్తాం కదా మనం 10th నేర్చుకున్నాం క్వాడ్రాటిక్ పాలినామియల్స్. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేస్తాం కదా అలాగనమాట. సో ఇక్కడ సమ్ కే ఇంటూ అని రాయాలి. సో ఫ్యాక్టర్ థియరం మనకు అదే చెప్తుంది. సో కే ఇంటూ అని. బట్ క్వశ్చన్లో ఏంటంటే మనకి ఇక్కడ 4 ఇంటూ అని ఉంది అంటే మనం కే ఈక్వల్స్ టు 4 అని కూడా చెప్పాలి. సో చాలా ఈజీ ఇది. ఈ డెట్ని ముందు డెల్టా అనుకోవాలి, ఇందులో బీ ప్లస్లో -a తీసుకోవాలి. బీ ప్లస్లో -a తీసుకుంటే ఏమైంది బీ ప్లస్ ఏ ఈక్వల్స్ 0 అయింది. మొత్తం ఎంటైర్ డెట్లో బీలు తీసేయాలి. అంటే బీలు లేకపోతే అర్థం ఏంటి ఏసీలోనే ఉంటుంది. సో ఏసీలో వచ్చింది. సో ఇది డెట్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 0 వచ్చింది. అంటే దిస్ డిటర్మినెంట్ ఈక్వల్స్ టు 0 ఇఫ్ బీ ఈక్వల్స్ టు -a. సో అప్పుడు ఏమవుతుంది బీ ప్లస్ ఏ అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సిమిలర్లీ బీ ప్లస్ సి ప్లస్ ఏ కూడా ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. సో ఇలా అవుతున్నప్పుడు మనం డెల్టాని ఎలా రాయొచ్చు, డెల్టా ఈజ్ కూడా సమ్ కే ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బీ ప్లస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ. కే ఎందుకు రాసాము అంటే ఇంకా చెప్తాను చూడండి. మనకి 2, 3 ఏమైనా ఫ్యాక్టర్స్ అన్నారు అనుకోండి, 2, 3 ఫ్యాక్టర్స్గా ఉండే నెంబర్ అంటే ఏమవుతుందో చెప్పండి. 6 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, అంతేనా, 18 అవ్వచ్చు, 24 అవ్వచ్చు. అంటే ముందు ఏం చేస్తాం ఈ రెండింటిని మల్టిప్లై చేసేసి ఇంటూ సమ్ కే అని రాస్తాం. అంటే ఏమవుతుంది 6k. సో ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ దిస్. సో ఇది ఫ్యాక్టర్ అంటే మూడింటికి ఫ్యాక్టర్, 3 ఫ్యాక్టర్ అవ్వాలంటే మూడింటికి మల్టిపుల్ అవ్వాలి. మూడింటికి మల్టిపుల్ అవ్వాలంటే ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ బీ ప్లస్ సి ఇంటూ సి ప్లస్ ఏ ఇంటూ సమ్ కే అనుకోవాలి. సో ఆ కే వాల్యూ ఎంత అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. దేర్ఫోర్ డెల్టా ఈక్వల్స్ టు కే ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బీ ప్లస్ సి ఇంటూ సి ప్లస్ ఏ కదా వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ ఏబీసీ వాల్యూస్కి నచ్చిన వాల్యూస్ ఇవ్వండి. ఏబీసీలకి ఎలా ఇస్తామంటే ఇది 0 అవ్వకూడదు చూడండి. అంటే ఏ ఈక్వల్ టు -b అంటే A1 B-1 తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ అప్పుడు కే వాల్యూ రాదు. ఏం చేస్తారంటే అంటే 0 రాకుండా ఈ ప్రోడక్ట్ 0 రాకుండా ఏబీసీ వాల్యూస్ తీసుకోవాలి. అంటే ఏ ఈక్వల్స్ టు సమ్ 0, బి ఈక్వల్స్ టు 1, సి ఈక్వల్స్ టు సమ్ ఏదో 2. ఇక్కడ మళ్ళీ సి ఈక్వల్ టు -1 తీసుకున్నాం అనుకోండి, బి ప్లస్ సి 0 అంటే 0 అయిపోతుంది. ఇప్పుడు కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి అవ్వదు. అలా తీసుకుందాం. దెన్ ఏంటప్పుడు ఏ ప్లస్ 0 తీసుకుంటే 0, నెక్స్ట్ 0 ప్లస్ బి అంటే 1, సి ప్లస్ ఏ అంటే ఎంత, సి ప్లస్ ఏ అంటే 2, ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 1, -2b అంటే -2, బి ప్లస్ సి అంటే 3,
సి ప్లస్ ఏ అంటే సి ప్లస్ ఏ అంటే 2, సి ప్లస్ బి అంటే 2 + 1 అంటే 3, -2c అంటే -4 ఈక్వల్స్ టు కే ఇంటూ ఏ ప్లస్ బి అంటే 0 + 1 1, బి ప్లస్ సి అంటే 1 + 2 3, సి ప్లస్ ఏ అంటే 2 + 0 అంటే 2. దిస్ ఇంప్లైస్ డెట్ని ఎక్స్పెండ్ చేసి అంటే ఫస్ట్ ఉపయోగించి 0 ఇంటూ -2 ఇంటూ -4 అంటే ఎంత +8 -3 ఇంటూ 3 అంటే 9 -1 ఇంటూ ఈ రో ఈ కాలం తీసేస్తే 1 3 2 -4 1 ఇంటూ -4 అంటే ఎంత -4 -2 ఇంటూ 3 అంటే 6 ప్లస్ 2 ఇంటూ 2 ఉన్న ఫస్ట్ రో 2 ఉన్న థర్డ్ కాలం తీసేస్తే 1 3 అది 1 -2 2 3 అంటే 1 3 3 -2 ఇంటూ -2 అంటే -4 ఈక్వల్స్ టు 2 3 6 అంటే 6k. దిస్ ఇంప్లైజ్ 0 అంటే ఎనీథింగ్ అంటే 0, -4 -6 అంటే ఎంత -10 -10 ఇంటూ -1 అంటే +10 ప్లస్ 2 ఇంటూ 3 + 4 అంటే 7 ఈక్వల్స్ టు 6k. దిస్ ఇంప్లైజ్ 10 + 14 ఈక్వల్స్ టు 6k. 10 + 14 అంటే ఎంత 24k. 24k ఈక్వల్స్ టు 24 ఈక్వల్స్ టు 6k. దిస్ ఇంప్లైజ్ k ఎంత వస్తుంది 24/6 అంటే ఎంత 4. k ఎంత వచ్చింది 4. దేర్ 4 k ప్లస్లో 4 వేసి ఎంత వస్తుంది అప్పుడు 4 ఇంటూ a + b ఇంటూ b + c ఇంటూ c + a. దేర్ 4 డెల్టా ఈక్వల్స్ డెల్టా అంటే మొత్తం రాసుకోండి ఈక్వల్స్ టు 4 ఇంటూ a + b ఇంటూ b + c ఇంటూ c + a ఇదన్నమాట. ఓకేనా. సో మనకి మ్యాట్రిక్స్ వెయిటేజ్లో 2 ఎస్ఏలు ఉంటాయి. 2 ఎస్ఏల్లో ఒక ఎస్ఏ మాత్రం డిటర్మినెంట్స్ నుంచి మాత్రం కంపల్సరీగా వస్తుంది. ఈ ఎక్సర్సైజ్ 3 నుండి వస్తుంది. సో అలాగే ఇలాంటి సమ్స్ కూడా 2 సమ్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ సమ్స్, అవి మీరు ప్రాక్టీస్ చేయండి. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అనమాట. ఓకే. సో ఈ సమ్తో మనకి ఈ ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో కొత్త కాన్సెప్ట్తో మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మంది చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.